వారాహి నవరాత్రుల సందర్భంగా 150 మంది ఋత్వికులతో సహస్ర చండీ మహాయాగం సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రసన్న శర్మ గారు ఉన్నారు, మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం తల్లి. బహుశా ఇంత సింపుల్గా నేను ఇంట్రడ్యూస్ చేసింది నా జీవితంలో మొదటిసారి అనుకుంటా. ఇంత సింపుల్గా ఎలా ఉన్నారండి? వేదం చదువుకుని అవన్నీ అక్కర్లేదు అని అనటం ఏమిటి అసలు? అక్కర్లేదు అని కాదు తల్లి, ఉన్న పరిస్థితులకి మన గురించి మనం చెప్పుకోవడం కంట మన దగ్గరికి వచ్చిన వాళ్ళు మన గురించి తెలుసుకోవడం అనేది చాలా ప్రశస్తమని నా ఉద్దేశం. చాలా అరుదుగా చూస్తూ ఉంటా ఇలాంటి ధోరణి, లేకపోతే ఇలాంటి ఆలోచన విధానం చాలా సింపుల్గా ఉండాలి, గ్రౌండెడ్గా ఉండాలి అనేది అర్థమవుతుంది. మిమ్మల్ని కలవటం చాలా చాలా సంతోషంగా భావిస్తున్నాను. ఇదేంటంటే మా గురువులు మాకు నేర్పిన తల్లి, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేటువంటి పూర్వ పద్ధతి మా గురువులు మాకు అలా నేర్పారు. ఎంత చదువుకున్నా వారు మన దగ్గర ఎంత జ్ఞానం ఉన్నా ఇంకా ఏదో తెలుసుకోవాలి. ఎందుకంటే శాస్త్రం అనేది సాగరంతో సమానం. దాన్ని కొలమానం కొలిచేవారు ఇప్పటిదాకా సైంటిఫిక్గా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఇప్పటిదాకా లేదు. ఎందుకు అంటే అది చాలా విశేషమైనటువంటిది. నేను అందులో ఏదో ఒక చెంచాడు ఆ సాగరంలో నేను ఉన్నాను అనేటువంటి ధోరణిలో నేను ఉంటాను. సో అంతే తల్లి, అందుకంటే ఇంకేం లేదు. ఈ ఆషాఢ నవరాత్రులు ఏదైతే 15వ తారీఖు నుంచి, జూలై 15వ తారీఖు నుంచి మొదలవుతున్నాయో చాలా మందికి ఉత్సాహం ఉంటుంది, లేకపోతే అమ్మవారికి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నంలో మేము ఇంట్లో చేసుకోవాలనుకుంటున్నాం. విధి విధానాలను ఎలా పాటించాలి, ఏమేం చేయొచ్చు, ఏమేం చేయకూడదు? మరి వారాహిదేవికి సంబంధించి కదా, గృహస్థులైనటువంటి మేము ఎలా అమ్మవారి ఆరాధన చేయొచ్చు? పాఠం పెట్టుకోవచ్చా, కలసం ఇట్లా రకరకాల సందేహాలు ఉంటాయండి. ఒక్కసారి అవి నివృత్తి చేయరా? నవరాత్రి ఆరాధన అనేది 9 రాత్రులు చేయవలసిన దీక్ష తల్లి. 10 పగళ్ళు 9 రాత్రులు, దీన్ని నవరాత్రి అంటారు. ఇది మనందరికీ తెలుసు. అయితే ఏంటంటే ఈ ఆరాధన, వారాహి అమ్మవారి యొక్క ఆరాధన అన్నింటికంటే కొంచెం విశేషం. అంటే కొంచెం డిఫరెన్స్ కూడా. నార్మల్ శరదృతువులో ఉపదేశించి శరదృతువులో పాటించేటువంటి దేవీ నవరాత్రులు కంట ఈ వారాహి నవరాత్రులు కొంచెం విభిన్నంగా ఉంటాయి. అమ్మవారి ఆరాధన అంతా కూడా సూర్యోదయాత్ పూర్వం, అలాగే సూర్యాస్తమయం తర్వాత, అంటే రాత్రి కాలంలో మాత్రమే దీని ఆరాధన చేస్తే సర్వశ్రేయోదాయకం, అంటే చాలా విశేష ఫలితాలు పొందుతారు. ఇది రాత్రి ఆరాధన చేసేం కదా అనుకుంటే ఉదయం కూడా ఆరాధన చెయ్యాలి, కానీ విశేష ఆరాధన అనేది రాత్రి. నివేదనలు కానివ్వండి, పూజలు కానివ్వండి, ఇవన్నీ కూడా రాత్రి చేసుకోదగ్గవి. ఈ విశేషం. ఇక మామూలుగా దీని యొక్క ఆరాధన విధి విధానాలు ఏంటంటే, పాడ్యం రోజు అంటే 15వ రోజు ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి స్నానమాచరించి, తలస్నానమాచరించి, పూజ చేసేటువంటి ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని శుభ్రంగా చూసుకుని, అవకాశం ఉంటే గోమయముచే అలికి, లేనివారు పసుపుచే అలికి, రంగవల్లి చూర్ణాలంటే ముగ్గులు పెట్టుకుని చక్కగా అమ్మవారి యొక్క పీఠాన్ని పెట్టుకోవడం శ్రేయస్కరం. అలాగే పీఠం పెట్టాము అంటే ఈ 9 రోజులు కూడా దీక్ష తీసుకున్నాము అంటే దీక్ష అంటే మనం కంకణం కడితేనే దీక్ష కాదు, మన సంకల్పం కూడా దీక్షే. ఆ సంకల్ప మాత్రంతోనే దీక్షా విధానంలో 9 రోజులు ఉన్నాము అంటే ఖచ్చితముగా ఆ ప్రదేశాన్ని చాలా శుచిగా శుభ్రంగా చూసుకోవాలి, మనము శుచిగా ఉండాలి, ఆహార నియమాలు పాటించాలి. అలాగే నిద్ర, అధశయనం, కింద పడుకుంటే చాలా మంచిది. ఇటువంటిది ఉదయాన్నే సూర్యోదయాత్ పూర్వం నిద్రలేచి ఆ పూజాస్థలాన్ని రెడీ చేసుకుని, సూర్యోదయం కాకుండానే బ్రాహ్మీ ముహూర్తంలోనే కలశస్థాపన చేసుకుని, అమ్మవారి యొక్క ప్రతిమ కానీ లేదంటే మీరు చెప్పినట్టు పటము కానీ ఏదున్నా అక్కడ పెట్టుకుని, అవకాశం ఉన్నవారు ఒక బ్రాహ్మణులను పిలిచి మండపారాధన చేయించండి. ఎందుకంటే కలశస్థాపన చేస్తున్నాము అంటే అమ్మవారి యొక్క పరివార దేవతలు ఉంటారు. అవకాశం ఉన్నవారు ఆ పరివార దేవతలను కూడా ఆవాహన చేసుకుని అయిన తర్వాత చక్కగా అమ్మవారికి అవకాశాన్ని బట్టి ప్రతిరోజు కూడా సహస్రనామార్చన, లేదు అథమాథమంగా అష్టోత్తర శతనామార్చన షోడశోపచారాలతో కూడా పూర్తి చేసి విశేషమైనటువంటి నైవేద్యాలు 9 రోజులు కూడా పెట్టి అమ్మవారిని 9 రోజులు పూర్తయ్యి 10వ రోజు ప్రాతకాలాన్ని అర్చన చేసి ఒక గుమ్మడికాయని బలి ఇచ్చి అయిన తర్వాత అమ్మవారిని ఉద్వాసన పలికించాలి. ఇది చేయడం వల్ల ఏంటయ్యా అంటే మీ చేత్తో మీరు చేసుకున్న ఫలితం 1, 2 అమ్మవారి యొక్క చెంతని, అంటే అమ్మవారి దగ్గరగా మీరు 9 రోజులు గడిపేటువంటి పరిస్థితి. ఈ దీక్షలో అనేది మన శాస్త్రంలో ఎందుకు పెట్టారు అంటే భగవంతుడికి చాలా అత్యంత సన్నిహితంగా ఇన్ని రోజుల పాటు ఉంటే
మన మైండ్ సెట్, అలాగే మన చుట్టూ ఉండేటువంటి ఆరా, మన చుట్టూ మన గృహంలో ఉండేటువంటి కాస్మిక్ ఎనర్జీ, ఇవన్నీ కూడా మనకు అనుకూలంగా తయారయ్యి మనకి అమ్మవారి యొక్క అనుగ్రహం కలగాలి. ఇది అమ్మవారే కాదు, ఎవరి దీక్ష అయినా సరే. సాధారణంగా అయ్యప్ప దీక్ష చూస్తూ ఉంటాం, భవానీ దీక్ష చూస్తూ ఉంటాం, శివమాల చూస్తూ ఉంటాం, విష్ణుమాల చూస్తున్నాం. ఈ మాలల యొక్క అంతరార్థం ఏమిటంటే భగవంతుడితో మమేకమయ్యేటువంటి మార్గాలు మాత్రమే మన ఋషులు మనకి ఉపదేశించడం జరిగిందండి. రైట్. ఇప్పుడు దసరా నవరాత్రులు, దేవీ నవరాత్రులు అయినా కూడా ఏ నవరాత్రులైనా పాటించాలి అనుకున్న వాళ్ళకి ఆడవాళ్ళు ఎక్కువగా చేసుకుంటూ ఉంటాం కదా మా ఇళ్లలో మేము. అయితే మాకు ఈ సంశయం ఉంటుంది, అయ్యో ఋతుక్రమం వచ్చే పరిస్థితి ఉంది, సరే మధ్యలో 3 రోజులు, ఆఖరి 3 రోజులు, మొదటి 3 రోజులు, లేకపోతే 5 రోజుల్లో చేయొచ్చా అని వాళ్ళు అడుగుతారండి. దానికి మీ చేయొచ్చండి, తప్పకుండా. దీక్ష అనేది నియమం మనం పెట్టుకోవాలండి. ఇది ఏకాహ్నికమా అంటే ఒక పగల, అలాగే త్రయాహ్నికమా 3 రోజుల, త్రిరాత్రమా అంటే 3 రాత్రుల, పాంచాహ్నికమా 5 రోజుల, అలాగే సప్తాహ్నికమా 7 రోజుల, నవాహ్నికమా 9 రోజుల. ఇది మన యొక్క అనుకూలతలను బట్టి మనం నిర్దేశించుకుని దాన్ని దీక్షాబద్ధంగా ఉండాలి. మనకు తెలుస్తుంది కదా మన పరిస్థితి ఏమిటి అనేది మనకు తెలుస్తుంది కాబట్టి మొదటే డిసైడ్ అయ్యి అమ్మవారికి ముందే చెప్పాలి, మనం చెప్పుకోవాలి, సింపుల్ గా చెప్పాలి అని. తప్పకుండా చెప్పాలి. అయితే ఇందులో ఋతుక్రమం అయ్యేటువంటి పరిస్థితి ఉంది అంటే భార్యాభర్తల యొక్క కోఆర్డినేషన్తో కలశ స్థాపన చేసినా మధ్యలో వీరికి ఆటంకం వచ్చినా భర్త దాన్ని కంప్లీట్ పూర్తి చేసే పరిస్థితి ఉంది అంటే మధ్యలో ఆటంకం వచ్చిందంటే 4 రోజులు భర్త చేసే పరిస్థితి ఉంది అనుకుంటే వారు ఆ 4 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ కంటిన్యూ చేసి మరలా ఇద్దరూ కలిపి దాన్ని ఉద్వాసన అనేది చెప్పచ్చు. మీరు ఈ టాపిక్ అన్నారు కాబట్టి నేను ఈ ప్రశ్న అడుగుతున్నాను. చెప్పండి తల్లి. పూజ చేసుకోవాలి అని చాలా 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 ఇష్టంతో, చాలా ప్రేమతో, ఏం తెలుసు మంత్రాలు తెలుసా తెలీదా అవన్నీ పక్కన పెట్టేద్దాం, అమ్మవారికి దగ్గర అవ్వాలి అంతే. అమ్మవారికి మేము ఏదో మాకు తోచింది మేము చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఆడవాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇంట్లో నువ్వు అస్తమాను ఈ పూజలను మొదలు పెడుతున్నావు అని కొంతమంది ఇళ్లలో ఈ పరిస్థితి ఉంటుంది. భర్త అనుమతి పూజ చేసుకునే విషయంలో ఎంత అవసరం? భర్త అనుమతి అంటే తల్లి, పూజ నిర్దిష్టం అనేది ఎవరికి వారి స్వతంత్రంగా తీసుకునేటువంటి నిర్ణయాలు. ఇవి పెద్ద కార్యక్రమాలు అంటే హోమ యజ్ఞ యాగాది క్రతువులు చేయాలి అంటే భర్త చేయాలన్నా భార్య అనుమతి కావాలి, భార్య చేయాలన్నా భర్త అనుమతి కావాలి. అయితే అందుకనే ధర్మేచ అర్థేచ కామేచ త్వయైష నాతిచరితవ్యాహ, ధర్మమైనటువంటి మార్గాలు అంటే భగవద్ ఆరాధన, దానము, ధర్మము, అర్థేచ అలాగే డబ్బు, కామేచ కోరికలు తీర్చుకోవడం. కోరికలు అంటే శరీర కామ్యాలు మాత్రమే కాదు, మనం సంకల్పం చేసేటువంటి ప్రతీదీ కామ్యమే అవుతుంది. మోక్షేచ మోక్ష మార్గంలో చేసేటువంటి పెద్ద పెద్ద యజ్ఞయాగాది క్రతువులు, పెద్ద పెద్ద హోమాలు, ఇటువంటి వాటికి ఎప్పుడు కూడా భర్త చేస్తే భార్య లేకుండా కంప్లీట్ అవ్వదండి. ఎందుకంటే ఆయన అక్షతలు పట్టుకోవాలి, ఇవి చేతిలో నీరు వేయాలి, ఇద్దరూ కలిపి మాత్రమే కరిష్యే అని సంకల్పం చెప్పుకోవాలి. కాబట్టి నిత్యార్చన వేరు, ఇటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాలు వేరు. నిత్యార్చనలో ఎవరి భాగం వారిది. ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని నిత్యార్చన చేస్తూ ఉన్నాను, నా నిత్యార్చన పూర్తి అయిపోయింది, నా భార్య ఇంట్లో పనులన్నీ చేసుకుని మళ్ళా నిత్యార్చన చేయడానికి వచ్చింది, మరలా తల్లు వేరే దీపం కూడా పెట్టుకోవచ్చు, మరలా వేరేసారి ఇంకొకసారి ఆరాధన కూడా చేయవచ్చు. ఇటువంటిప్పుడు మీరు అడిగినటువంటి సంశయానికి ఏంటంటే ఇంట్లో చేసుకునేటువంటి పూజలకి భార్య భర్త యొక్క నిర్ణయం కానీ లేదంటే అనుజ్ఞ కానీ తీసుకోవలసిన అవసరం లేదు. ఆయనకి ఇష్టం లేకపోయినా కూడా చేయొచ్చు. కానీ ఇక్కడ మన ఋషులు ఎంత అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చారంటే భర్త లేకపోయినా భార్య చేసినటువంటి పూజలో సగం ఫలితం ఆయనకు వెళ్ళిపోతుందండి. అలాగే భర్త భార్య లేకుండా చేసినా అంటే దేవాలయానికి వెళ్ళినా ఇటువంటి నిత్యార్చనలు చేసినా ఆ సక ఫలితం. ఎందుకంటే అందుకనే అర్ధనారీశ్వర తత్వం ఇదేనండి. అలాగే మనకి పార్వతీ పరమేశ్వరులే దీనికి మనకు ఉదాహరణ. కాబట్టి అటువంటి ఆజ్ఞలేమీ తీసుకోనవసరం లేదు. పూర్వ సువాసనలు కూడా ఈ పూజలు చేసుకోవచ్చా? అంటే నవరాత్రులు చేయొచ్చా? పూర్వ సువాసనలు నవరాత్రులు చేయొచ్చా? వారు కూడా నవరాత్రులు అనేటువంటిది కాదు కానండి, ప్రత్యేకంగా స్తోత్రపారాయణ నామస్మరణంతోనే కలియుగంలో చాలా విశేషంగా దేనికోసం ఇచ్చారు అంటే కలో నామ సంకీర్తనం. కలియుగంలో నామ సంకీర్తనకి చాలా విశేష ఫలితం ఉంది. అంటే సువాసనలు మాత్రమే ఎందుకు చేయాలి అంటే అమ్మవారికి ఖచ్చితంగా అంటే స్త్రీ దేవత ఆరాధన చేసేటప్పుడు ఖచ్చితంగా ఉపయోగించే ద్రవ్యాలు ఒక 3 ఉన్నాయి. అందులో హరిద్రము, కుంకుము, అలాగే పుష్పాలు. ఈ 3 ఆరాధన చేసేటువంటి క్రమంలో తప్పకుండా మనం అక్కడ స్వామికి అమ్మవారికి సమర్పించాలి. ఇదే రుద్రార్చన చేస్తే పూర్వ సువాసనలు కూడా చేయొచ్చు. ఎందుకంటే శివుడికి ఏవి పని లేదు, భస్మము, బిల్వము, ఉదకము.
కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు. కానీ అమ్మవారి దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి పూర్వసవాసినులకి. వారు పూర్తిగా నామస్మరణతో వారిని ఆరాధన చేయొచ్చు 9 రోజులు. అంతే. ఈ 9 రోజులు మరి మేము పూజ చేసుకుంటున్నాం కదా, ప్రతినిత్యం తలస్నానాలు చేయటం ఇవన్నీ చేయాల్సి ఉంటుంది. దీక్ష అనేది ఎప్పుడైతే ప్రారంభం చేస్తారో దీక్ష ప్రారంభంలో మాత్రమే మీ శరీరానికి పూర్తి అయినటువంటి శుద్ధి. తర్వాత ఎప్పుడైతే దీక్షాధారణ కంకణం కట్టేసుకున్నారో మీరు ఆటోమేటిక్గా మీరు చేయవలసినటువంటి బ్రహ్మచర్యం, అధశయనం, అలాగే ఆహార నియమాలు ఏకభుక్తంలోకి వచ్చేసారు కాబట్టి మీ శరీరం మీ ఆధీనంలోకి వచ్చేస్తుంది. తలస్నానం ఎందుకోసం చేయాలి? అప్పటిదాకా మీరు చాలా పాపకర్మలు, ముట్టుకోని వారిని ముట్టుకోవడం ఇవన్నీ జరుగుతాయి కాబట్టి తలస్నానాలు ఇత్యాది క్రతువులు. ఎప్పుడైతే దీక్షలోకి వచ్చేసారో ఇవన్నీ ఉండవు కాబట్టి రోజు తలస్నానం అనేది అవసరం లేదు. సూతకంలో ఉన్న వాళ్ళు నవరాత్రులు చేయొచ్చా? సూతకంలో ఉన్నవారు చేయడానికి పనికిరాదు. పనికిరాదు. ఇది జాతాశౌచం కానీ, మృతాశౌచం కానీ, పక్షిణీదారులు కానీ ఎవ్వరూ కూడా చేయడానికి పని చేయదు. జాతాశౌచం శుద్ధి అయిపోయిన తర్వాత 11 రోజులు కంప్లీట్ అవ్వాలి. అయిపోయిన తర్వాత జాతాశౌచం కానీ, మృతాశౌచం కానీ 11 రోజులు. ఇది ఏంటి, దగ్గర వారైతే రక్త సంబంధీకులు అయితే మాత్రమే 11 రోజులు అనేది ఉంటుంది. ఇక ఇంటి పేర్ల వాళ్ళు ఇత్యాది కొంచెం దూర బంధువులు అంటే 3 రోజులు, పక్షిణీదారులు అంటారు వీళ్ళని, ఖచ్చితంగా 3 రోజులు పాటించాలి. కర్మ చేసిన వాళ్ళకి సంవత్సరం పొడవునా ఉంటుంది కదా. ఇది కర్మ చేసిన వాళ్ళు చేసేటువంటి ఫలితాలు అంటే దీంట్లో శాస్త్రం కొద్ది లోపలికి వెళ్తే అదొక సబ్జెక్ట్ తల్లి. అది విశేషం ఏంటంటే పూర్వకాలంలో ఈ యొక్క షోడశ కర్మ అంటే 16వ కర్మ మనకందరికీ కూడా పంచదశ కర్మలు అని మనందరికీ తెలుసు. గర్భాధాన సంస్కారం నుంచి వివాహ సంస్కారం వరకు 15 సంస్కారాలు అవి. షోడశ సంస్కారం అనేది 16వది, అంత్యేష్టి అంటారు దీన్నే. ఈ అంత్యేష్టి పూర్వం ఎలా జరిగేదంటే ప్రథమ సంస్కారం అంటే ఆ యొక్క శరీరం విడిచిపెట్టి ఆ శరీరం ఉన్నప్పుడు చేసేది ప్రథమ సంస్కారము అంటారు. ఇది 12వ రోజు పూర్తి అయ్యేటువంటి ప్రస్తుతం జరుగుతోంది. 12వ రోజు శపండీకరణం అనేటువంటిది జరుగుతోంది. ఈ శపండీకరణం పూర్వం రోజుల్లో సంవత్సర విమోకంలో ఉండేదండి. ఇది ముందు చేసేది కాదు. అయితే ఈ శపండీకరణం అంటే ఏంటయ్యా అంటే ప్రేతని పితృదేవతల్లోకి మార్చేటువంటి పరిస్థితి ఈ శపండీకరణం. అప్పటిదాకా మనకి పితామహ ప్రపితామహులు అనేటువంటిది తండ్రి, తాత, ముత్తాత వీరు ముగ్గురు. వీరిని వసు, రుద్ర, ఆదిత్య రూపాలుగా మనం ఎప్పుడు పూజిస్తూ ఉంటాం. వీరు మరణించిన వెంటనే ఆ రూపంలోకి వెళ్ళిపోరండి. సంవత్సర కాలము వైతరణి నది దాటి వారి నిర్ణయం అంటే సుకృతం అంటే నరకంలో ఉన్నారా, స్వర్గంలో ఉన్నారా అనేటువంటిది చిత్రగుప్తుడు రాసిన తర్వాత మాత్రమే వీరు పితృశబ్దంలోకి మారతారు. అప్పటిదాకా వీరికి ప్రేత శబ్దము ఉంటుంది. ఇప్పుడు పూర్వకాలంలో ఇలా చేసేటువంటి సమయాల్లో ఈ సంవత్సరంలో చేసేటువంటి కర్తకి ఏమైనా ఇబ్బంది అయితే మొత్తం కర్మ అంతా కూడా పాడైపోయేది. కాబట్టి పూర్వం ఋషులందరూ ఏం చేశారంటే సంవత్సర విమోకంలో చేసేటువంటి శపండీకరణాన్ని 12వ రోజుకు పట్టుకొచ్చేశారండి. అంటే 12వ రోజే వీరి పైనుండేటువంటి పితృదేవతల్లో ప్రపితామహుడైనటువంటి ముత్తాత గారిని పుణ్యలోకాలకి పంపించేస్తున్నారు. వారికి ఇంకా పిండ ప్రదానం ఉండదు. ఇప్పుడు పోయిన తర్వాత వారిని పంపిస్తున్నారు. ఎక్కడికి? పితృశబ్దంలోకి పంపించి పితృదేవతలుగా పంపిస్తున్నారు. అంటే పైన ముత్తాత గారు వెళ్ళిపోయి మన తాతగారు పైకి వెళ్తారు. సో మాసికాలు అనేటువంటిది అందుకనే పూర్వకాలంలో ఇవన్నీ నడిచేవి. సంవత్సర విమోకం ప్రేతశబ్దం, ప్రేతకి మామూలుగా మనకి సంవత్సర కాలము, పితృదేవతలకి ఒక రోజు. ఇది మనందరికీ తెలుసు. ఇది మాసికాలలో ఉండేటువంటి సమయంలో ఒక సంవత్సర కాలం పూర్తవ్వాలి కాబట్టి ప్రేతకి అంధత్వ, బధిరత్వ, మూకత్వ, కాణత్వ, పైశాచిక బాధలు అనేటువంటివి చాలా ఉంటాయండి. ఆయనకి ఒక శరీరం, ఒక రూపం ఉండదు. ఆ రూపాన్ని తయారు చేయడానికి మనం చేసేటువంటి క్రతువులన్నీ కూడా ఈ మాసికాలు కానివ్వండి, ఆ 12 రోజులు చేసే నగ్న ప్రచ్ఛాదన, ఆహ్నికాలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటువంటిది. అయితే మన ఋషులు దాన్ని తగ్గించేశారు. అయితే చేసేటువంటి క్రతువును ఆపలేదు. 12 మాసాల్లో చేసేటువంటి మాసికాలు, తిథులు ఆపలేదు. కాబట్టి అది ఎప్పుడైతే వచ్చేసిందో సంవత్సర సూతకం అనేది ఇప్పుడు ఉండట్లేదండి. 12 రోజులు అయిపోయిందంటే శాస్త్రవచనం. అయితే మన వాళ్ళు ఏం చేశారంటే ఆ పద్ధతిని అలా అట్టే పెట్టేశారు. ఆచారాన్ని సంవత్సర విమోకం దాకా అట్టే పెట్టేశారు. అట్టే పెట్టేయడంతో ఏంటంటే మేము సంవత్సరం పాటు పూజ చేయమండి, గృహదేవతార్చన చేయమండి, ఇలా మన వాళ్ళు చేశారు. అయితే నిత్యార్చనలకి ఎక్కడా లోపం లేదు. పెద్ద పెద్ద కార్యక్రమాలు చేయకూడదు, కానీ
ఇటువంటి నిత్యార్చనలకి ఇంట్లో ధూపదీప నైవేద్యాలకి ఇబ్బంది లేకుండా చేసుకోవచ్చు తల్లి. రైట్, ఈ నవరాత్రులు కూడా చేసుకోవచ్చు అయితే. ఖచ్చితంగా చేయవచ్చు. రైట్, అయితే ఇంట్లో చేసుకునే ఒకవేళ మాకు ఆ పద్ధతి తెలీదు, లేకపోతే మేము చేసుకోలేం, ఏ కారణమైనా అవనివ్వండి, సహస్రచండి మహాయాగం జరుగుతోంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేరుగా వచ్చి కూడా పాల్గొనొచ్చు, గోత్రనామాలు ఇచ్చుకుని కూడా పాల్గొనొచ్చు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాంటాక్ట్ చేసుకోండి, రిజిస్టర్ చేసుకోండి. రైట్ అండి, థ్యాంక్ యూ సో వెరీ మచ్. నమస్కారం అండి.